అంతరిక్ష సాంకేతికత ప్రపంచం మొత్తం ఏ స్థాయిలో గుర్తింపు లభిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఈ రంగంలో ఇప్పుడు భారతదేశం మరో అడుగు ముందుకేస్తుంది. 2025 ఇస్రోకి చాలా ప్రత్యేకమైంది. రాబోయే 6 నెలల్లో ఇస్రో ఒకదాని తర్వాత ఒకటి పెద్ద మిషన్లను ప్రారంభించబోతుంది. ఈ ఏడాది మరో 6 నెలల్లో గగన్యాన్ మిషన్, భారత్ అమెరికా సంయుక్తంగా అత్యంత ఖరీదైన ఉపగ్రహం NISAR గురించి ఎక్కువగా చెప్తున్నారు. అయితే ఇది ఇంకా ఇక్కడితో అయిపోలేదు. త్వరలో మీ ఫోన్ నుండి నేరుగా స్పేస్ కాల్స్ చేయడం సాధ్యమవుతుంది. ఫిబ్రవరి, మార్చిలో అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించబోతుంది. ఇది అంతరిక్షం నుండి నేరుగా మొబైల్ ఫోన్లకు కాల్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ కొత్త ఆధునిక సాంకేతికత ఉపగ్రహ ఆధారిత టెలిఫోన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. ఇంతకు ముందు భారతదేశం చిన్న అమెరికన్ ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించింది. అయితే భారతదేశం అంకిత భావంతో భారీ అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి. ఈ మిషన్లో అమెరికాకు చెందిన టెక్సాస్ ఆధారిత కంపెనీ AST స్పేస్ మొబైల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొత్త టెక్నాలజీ ద్వారా శాటిలైట్లను నేరుగా స్మార్ట్ ఫోన్లకు కనెక్ట్ చేయాలని ఈ కంపెనీ యోచిస్తుంది. పర్వతాలు, అడవులు, సముద్రం మధ్యలో అని తేడా లేకుండా ప్రపంచంలోని ప్రతి మూలలో మొబైల్ నెట్వర్క్ను అందించడం ఈ సాంకేతికత ఉద్దేశం. ఇప్పుడు మొబైల్ టవర్ లేకుండా కూడా కాల్స్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయి. నెట్వర్క్ కవరేజీ ప్రధాన సవాలుగా ఉన్న ప్రాంతాలకు ఇది చాలా కీలకంగా మారనుంది. దీనికి ప్రత్యేక హ్యాండ్సెట్ అవసరం లేదు. ఇది ఇప్పటికే ఉన్న స్టార్ లింక్ వంటి సాంకేతికతలకు భిన్నంగా ఉంటుంది. ఈ ఉపగ్రహం యాంటెన్నా సుమారు 64 చదరపు మీటర్లు ఉంటుంది. ఇది సగం ఫుట్బాల్ మైదానం పరిమాణానికి సమానం. ఈ ఉపగ్రహం సుమారు 6000 కిలోల బరువు ఉంటుంది. భారతదేశంలోని శ్రీహరికోట నుండి ఇస్రో LVM-3 రాకెట్ ద్వారా తక్కువ కక్షలో ఉంచబడుతుంది. AST స్పేస్ మొబైల్ గ్లోబల్ కనెక్టివిటీ గ్యాప్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తమ టెక్నాలజీ ద్వారా ఏ స్మార్ట్ ఫోన్కైనా నేరుగా ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ సేవలు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. సాంప్రదాయ టెలికాం మౌలిక సదుపాయాలు విఫలమైన లేదా అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత పనిచేస్తుంది. ఈ ప్రయోగం ఇస్రోకు ఒక పెద్ద విజయం. ఇది భారతదేశ రాకెట్ ప్రయోగ వ్యవస్థలపై అమెరికన్ కంపెనీలకు విశ్వాసాన్ని పెంచుతుంది. ఇంతకు ముందు LVM-3 వన్ వెబ్ ఉపగ్రహ కూటమిని 2 సార్లు విజయవంతంగా ప్రయోగించింది. AST స్పేస్ మొబైల్ పెద్ద ఉపగ్రహాల కారణంగా వాటికి చిన్న ఉపగ్రహాల అవసరం ఉండదని ఇస్రో నిపుణులు అంటున్నారు. ఈ మిషన్ను ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఇది పూర్తిగా కమర్షియల్ లాంచ్. ఇందులో భారత్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపే పని మాత్రమే చేస్తుంది. ఇది ఇస్రోకు విదేశీ పెట్టుబడులకు, ప్రపంచ సాంకేతిక సహకారానికి తలుపులు తెరిచేందుకు రెడీగా ఉంది. ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా నెట్వర్క్ అందుబాటులో ఉంటుంది. విపత్తు నిర్వహణలో సహాయపడుతుంది. అదెలా అంటే వరదలు, భూకంపం లేదా మొబైల్ టవర్లు పనిచేయని ఏదైనా విపత్తు సమయంలో ఈ సాంకేతికత చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొబైల్ నెట్వర్క్ కంపెనీల ఖర్చులలో తగ్గింపు ఉంటుంది. ఇది వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సేవను ఉపయోగించడానికి ఎవరు సర్వీస్ ప్రొవైడర్లను మార్చాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లతో కలిసి పనిచేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.